హాయ్, నేను డాక్టర్ యుగంధర్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఇవాళ మనము క్యాన్సర్ చికిత్సలో ఒక భిన్నమైన క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. చాలామంది పేషెంట్స్ అడగలేక పేషెంట్స్ కొంతమంది పర్సనల్గా ప్రైవేట్గా అడిగి పేషెంట్స్ వాళ్ళ స్పౌజెస్ అంటే వాళ్ళ హస్బెండ్స్ కానీ వైఫ్స్ కానీ మన దగ్గర అడిగే క్వశ్చన్ ఏంటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అప్పుడు క్యాన్సర్ తర్వాత వాళ్ళు సెక్స్లో పాల్గొనొచ్చా అని. ఈ క్వశ్చన్ ఎందుకు అరైజ్ అవుతుంది అంటే చాలా వరకు ఇప్పుడు క్యాన్సర్స్ అన్ఫార్చునేట్గా యంగ్ ఏజెస్లో వస్తున్నాయి. లైక్ రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళలో ఒక 5-10 ఇయర్స్ మ్యారీడ్ లైఫ్ ఉన్న వాళ్ళకి అలా వస్తున్నాయి. బిఫోర్ మ్యారేజ్ కూడా కొన్ని క్యాన్సర్స్ వస్తున్నాయి. సో ఇది పెద్దగా దాచిపెట్టాల్సిన విషయం కాదు, అందరికీ తెలుసుకోవాల్సిన విషయం. ఒక క్యాన్సర్ పేషెంట్ వాళ్ళ పార్ట్నర్స్ లైక్ వైఫ్స్ అండ్ హస్బెండ్స్ అందరూ తెలుసుకోవాల్సిన విషయం అనమాట. సో ముఖ్యంగా ఏంటంటే క్యాన్సర్స్ ట్రీట్మెంట్స్ తర్వాత సెక్స్లో పాల్గొనొచ్చా? ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది 2 విషయాలు అనమాట. బాడీలో ఏ క్యాన్సర్ ఉంది ఆ పేషెంట్కి అనేది ముఖ్యం. జెనైటల్ క్యాన్సర్స్ అంటాం, అంటే లైక్ జెనైటల్ ఆర్గాన్స్, లైక్ మేల్స్లో అయితే టెస్టిస్ క్యాన్సరు, పినైల్ క్యాన్సరు, ప్రోస్టేట్ క్యాన్సరు, యూరినరీ బ్లాడర్ క్యాన్సరు. ఫీమేల్స్లో అయితే ఇవి కాకుండా సర్విక్స్ క్యాన్సరు, యూట్రస్ క్యాన్సర్ ఇలా. సో ఈ జెనైటల్ క్యాన్సర్స్లలో యాక్టివ్ ట్రీట్మెంట్స్లో ఉన్నప్పుడు మనము జనరల్గా సెక్స్లో పాల్గొనొద్దని చెప్తామన్నమాట. వన్స్ ట్రీట్మెంట్ అయిపోయి క్యాన్సర్ క్యూర్ అయ్యాక జనరల్గా రికమెండెడ్ టైం ఏంటంటే 3 to 6 months. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్స్ అయ్యాక లైక్ సర్జరీ కానీ రేడియేషన్ కానీ కీమో అయ్యాక 3 to 6 months తర్వాత మనం యాక్టివ్గా సెక్స్లో పాల్గొనమని చెప్తాం. మెయిన్గా ఆడవాళ్ళలో లైక్ సర్విక్స్ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో 3 to 6 months తర్వాత యాక్టివ్గా సెక్షువల్ లైఫ్లో ఉండడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఆ సెక్షువల్ యాక్టివిటీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేస్తే ఏంటంటే వాళ్ళకి ఆ సెక్షువల్ యాక్టివిటీ యొక్క ఫీలింగ్స్ అవన్నీ బెటర్గా ఉంటాయన్నమాట. సో సెక్స్లో పాల్గొనొచ్చు, బట్ 6 months ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత పాల్గొనాలి. సో జెనైటల్ క్యాన్సర్స్ కాకుండా మిగతా క్యాన్సర్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక థైరాయిడ్ క్యాన్సర్ పేషెంట్ జస్ట్ సర్జరీ అయిపోయిన తర్వాతనే దే కెన్ స్టార్ట్ యాక్టివ్ సెక్షువల్ లైఫ్. సో థైరాయిడ్ క్యాన్సర్కి తర్వాత వేరే ఏం ట్రీట్మెంట్స్ ఉండవు. సో దానికి సెక్షువల్ లైఫ్ అనేది అసలు డిస్టర్బెన్సే కాదు. కొన్ని క్యాన్సర్స్ లైక్ బ్లడ్ క్యాన్సర్స్ ఉన్నాయి. డ్యూరింగ్ ట్రీట్మెంట్స్, ఆఫ్టర్ ట్రీట్మెంట్స్ అప్పుడు వాళ్ళ ఇమ్యూనిటీ అనేది బాగా తగ్గి ఉంటుందన్నమాట. సో వాళ్ళకి కొంచెం లాంగ్ టైం వీల్ అడ్వైజ్ లైక్ 1 year అట్లా వీల్ ఆస్క్ దెమ్ టు వెయిట్ నాట్ టు గో ఇన్ టు సెక్షువల్ లైఫ్ అనమాట. ఎందుకంటే సెక్షువల్ యాక్టివిటీ వల్ల కొంతమందికి ఒక్కొక్కసారి ఏంటంటే క్రాస్ ఇన్ఫెక్షన్స్ అనేవి జరగచ్చు లైక్ వాళ్ళ పార్ట్నర్స్ నుంచి. అలా జరిగినప్పుడు ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఈ బాడీలో ఇన్ఫెక్షన్ ఎక్కువ అవ్వడం ఇట్లాంటి రిస్క్స్ ఉండే ఛాన్స్ ఉంటాయి. సో బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్లో మనం కొంచెం ఎక్కువ టైం గ్యాప్ తీసుకోమంటాం క్యాన్సర్ క్యూర్ అయ్యాక. వేరే క్యాన్సర్స్ లైక్ ఇప్పుడు స్టమక్ క్యాన్సర్, ఇంటెస్టినల్ క్యాన్సర్స్ ఇట్లాంటి క్యాన్సర్స్లో మోస్ట్ క్యాన్సర్ సర్జరీస్ తర్వాత యూజువల్గా 1 month తర్వాత వాళ్ళు సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొనవచ్చు, అంటే నాన్ జెనైటల్ క్యాన్సర్స్లో. ఎందుకంటే 1 monthకి ఆ స్టిచెస్ ఇవన్నీ హీలింగ్ అయిపోతాయి. పేషెంట్స్కి ఫర్దర్గా రేడియేషన్, కీమోథెరపీలు ఇట్లాంటివి ఏం లేవు, అవసరం పడలేదు అంటే లైక్ స్టేజ్ 1, 2 క్యాన్సర్స్ ఉన్న వేరే క్యాన్సర్స్ అన్నింటిలో కూడా సెక్షువల్ లైఫ్ అనేది యాక్టివ్గా స్టార్ట్ చేయొచ్చు. చాలామందికి భయం ఏంటంటే ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటే వాళ్ళతో సెక్షువల్ లైఫ్లోకి మళ్ళీ స్టార్ట్ అవుతే ఆ క్యాన్సర్ ఏమన్నా మళ్ళీ వీళ్ళకి పార్ట్నర్కి వస్తుందా అనే అపోహ ఉంటుంది. 99.9% ఏవి క్యాన్సర్స్ సెక్షువల్లీ ట్రాన్స్మిట్ అవ్వవు అనమాట. సో ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. చాలామంది ఏంటంటే వాళ్ళ పార్ట్నర్స్ని దూరం పెడతా ఉంటారు వాళ్ళ క్యాన్సర్ పేషెంట్స్ అయితే సెక్షువల్ లైఫ్లో ఉండకుండా. అలా చేయాల్సిన అవసరం లేదనమాట. మేల్ పర్సన్ అయినా ఫీమేల్ పర్సన్ అయినా వాళ్ళ పార్ట్నర్ తోటి క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయాక నేను చెప్పిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ యాక్టివ్ సెక్షువల్ లైఫ్లో ఉండొచ్చు అనమాట. అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే క్యాన్సర్ ట్రీట్ అయిన పేషెంట్స్ వాళ్ళకి ఫీవర్స్ లైక్ కాఫ్, కోల్డ్, ఇన్ఫెక్షన్స్ ఉన్న టైంలో మాత్రం కొంచెం యాక్టివ్గా ఉండకుండా ఉంటే మంచిదన్నమాట. సో నార్మల్గా హెల్తీగా ఉన్నప్పుడు లైక్ సర్జరీస్ అయినాక 1 month తర్వాత, క్యాన్సర్ స్టేట్ అయ్యాక 6 months to 1 year తర్వాత వాళ్ళు రొటీన్గా సెక్షువల్ లైఫ్లో యాక్టివ్గా ఉండడం చాలా మంచిది. అలా ఉండడం వల్ల ఉపయోగాలు ఏంటంటే సైకలాజికల్ స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది ఆ క్యాన్సర్ పేషెంట్లు డెవలప్ అవ్వదు. దాని పరంగా ఏంటంటే ఇమ్యూనిటీ అనేది బూస్టప్ అవుతుంది. సో ఆ రకంగా వాళ్ళకి క్యాన్సర్ ఫైటింగ్ పవర్ పెరుగుతుంది. సో వాళ్ళ క్యాన్సర్ మళ్ళీ తిరిగి రాకుండా కూడా బాడీ హెల్ప్ చేయడానికి దోహదపడుతుంది అనమాట. థ్యాంక్ యూ.